దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాకండి. ఈ యొక్క ఆదివారపు ఆరాధన కొరకు క్రైస్తవ సహవాసం తరఫున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పావనమైన పుణ్యనామమున మరొకసారి క్రైస్తవ సహవాస సభ్యులకు మాత్రమే కాకుండా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి దేవుని బిడ్డలకు యేసు ప్రభువు వారి నామంలో మరొకసారి వందనాలు చేసుకుంటున్నాను. మనకందరికి తెలిసిన రీతిగా గత 3 వారాలుగా సంఘంగా సహవాసంగా మనం కూడలికి పెట్టినాం. ఈ యొక్క కరోనా వ్యాధి నుంచి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం శిరసా వహించి ఈ రీతిగా మన గృహాలలో ఉంటూ మరి యొక్క దేవుని మహాకృపను బట్టి టెక్నాలజీ ద్వారా, మీడియా ద్వారా ఈ రీతిగా క్రైస్తవ సహవాస ఆరాధన కార్యక్రమాన్ని ఈ రీతిగా ఆన్లైన్లో ప్రచురం చేయాలని చెప్పి మన సంఘ యవనస్తులు ముందుకొచ్చి వారికి ఇచ్చిన తలాంతులను ఉపయోగించే రీతిగా ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రచురం చేసడానికి దేవుడు చూసిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి గత దినాలు కాపాడినాడు కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ దినాన, ప్రభు దినాన, విశ్రాంతి దినాన ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో మీరు పాల్పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభ ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. ప్రియులారా, మన మధ్య సహోదరుడు బతుల్ కాశన్న గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామని బట్టి నీకే కోట్లాను కోటు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వెంతో నమ్మదగిన దేవుడివి, నమ్మకమైన వాడివయ్యా. నిన్ను నమ్మిన బిడ్డలను వీడను ఎడబాయనని కూడా వాగ్దానం చేసిన వాగ్దాన పరుడివి. నిన్న నేడు ఇప్పుడు ఏకరీతులు ఉంటున్న గొప్ప దేవుడివి నాయన. ఆకాశం పట్టజానంత గొప్ప దేవుడివి. ఆకాశం సింహాసనం, భూమి నీ పాదపీఠమై ఉంటుంది. ఏది ఏమైనప్పుడు స్వామి, ఈ దినాల్లో మేము చూస్తున్నప్పుడు లోకమంతటా నాయన అలజళ్ళు, శాంతి లేదు, సమాధానం లేదు నాయన. నీ రాకడకు సూచనలు ఈ జరిగిపోతున్నాయి స్వామి. వచ్చేవాడికి ఆలస్యం చేయకుండా దినాలు మేము ఉంటున్నాము. ఏది ఏమైనప్పుడు కూడా ప్రభు అయ్యా, ఈ దినం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆత్మతో సత్యంతో ఆరాధించిన దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. లోకమంతటా స్వామి ఇంచుమించు 210 దేశాల్లో ఈ కరోనా వైరస్తో బాధపడుతున్నారు. శాంతి సమాధానం లేకుండా ఉంటున్నారు. అయితే మేము నిన్ను నమ్మిన బిడ్డలము, మా క్రిస్టియన్ ఫెలోషిప్లో స్వామి ఇంచుమించు 65 కుటుంబాల వారు ఉంటున్నారు. ప్రతి బిడ్డను కూడా నీ కంటికి రెప్పగాను, తోడు నీడగాను కాచి కాపాడావు. ఇంతవరకు మమ్మల్ని సజీవులకు ఉంచబట్టి మా సజీవుడు అయిన యేసు క్రీస్తు వారి నామంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, నా ప్రభా ముందుంటున్న ఆరాధనలేమి, నా ప్రభా సువార్తనేమి, స్తుతించుదలనేమి పలు విధాలుగా నువ్వే ఉండి కేవలం యేసు క్రీస్తు నామనికే ఘనతలు, మహిమలు, ప్రభావాలు చెల్లించుకున్న ఆయన. నీ బిడ్డల పట్ల నీ తోడు, నీ కృప ఈనాడు ప్రపంచమంతటా అలజలతో, కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ చిత్తానుసారంగా నా ప్రభా స్వస్థపరచము నాయన. స్వస్థపరచు యెహోవా దేవుడు నువ్వు కాబట్టి నీ నామంలో నమ్మకం ఉంచిన మేము ధైర్యంగా, విశ్వాసంగా నీలో కొనసాగిపోయే కృప మాకు అనుగ్రహించము. సంఘంలో ఉంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరును ఆశీర్వదించము, దీవించము. ఈ ప్రోగ్రాం అంతట్లో నీ తోడు, నీ కృప ఉంచి నాయన జరిగించి కేవలం యేసు క్రీస్తుకే ఘనతలు, మహిమలు, ప్రభావాలు చెల్లించుకోమని తిరిగి రానైతున్న యేసు క్రీస్తు వారి నామంలోనే ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనమందరము వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో లేకపోయినప్పటికీ మన కుటుంబంలో ఆన్లైన్ ద్వారా ఉదయకాల సమయంలో
పునరుత్థానమైన దినంలో మనందరం కొన్ని పాటల ద్వారా దేవుని ఆరాధించుకుందాం. మొదటిగా మనందరం కలిసి ఊహించలేని మేలులతో నింపినావా నా యేసయ్య అనే పాట ద్వారా మన ఆరాధన ప్రారంభించుకుందాం. మాతో కలిసి అందరూ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించాలని ప్రక్రియ పరుచున్నాం. మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రకు నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రకు నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు.
ఊహించలేని వేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని వేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. చక్కటి పాటలతో మనందరినీ పాటలు నడిపిన క్వైర్ బృందం వారికి మరొకసారి వందనాలు చెల్లిస్తుంటున్నాను. డిసెంబర్ క్రిస్టియన్ పరిషత్ చర్చి సీనియర్ పాస్టర్ ఎన్ఎస్ రంగయ్య గారు తుది వర్తమానం అందిస్తాడండి. దానికంటే ముందుగా మనమందరం బైబిల్ చేత పట్టుకొని బైబిల్ కోరస్ పాడుకుంటాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల ప్రపంచంలో కరోనా వైరస్ ద్వారా ప్రజలంతా కూడా ఎంతో నిరుత్సాహంతో కృంగిదలుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఈ వైరస్ ద్వారా అనేకులు మరణించుతున్నారు, అనేకులు రోగపీడితులై హాస్పిటల్లో మూలుగుతున్నారు. ఈ భయంకరమైన విపత్తు నుండి విడిపించే దేవుడు మనకున్నాడన్న సత్యాన్ని మనం గ్రహించిన వరమై దేవుని మనం మయంపరచాలి, గణపరచాలి. మనమంతా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కరుణ వాత్సల్యతే కానీ మన గొప్పతనము, మన మంచితనము మనకు ఏది కూడా వర్తించదు అన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. మన మటుకు మనం జీవించలేము, కానీ మన దేవుడు జీవించుతున్న దేవుడు కనుక మనం అందరినీ జీవింపజేసి ఉంటున్నాడు. అందుని బట్టి దేవుని మనం స్తుతించాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం మనం చూసినట్లయితే యూద రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవక్త అయిన ఆమోస్ కుమారుడైన యెషయా అతని ఎదుటికి వచ్చి, నీవు మరణముతావు, బ్రతకవు కనుక నీవు ఇల్లు చక్కబెట్టుకోమని సెలవిచ్చున్నాడు. కాబట్టి హిజ్కియాకు దేవుని సందేశం వచ్చి ఉంటున్నది. యెషయా ద్వారా వచ్చిన సందేశం ఏమంటే, నీవు మరణముతావు, బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని సెలవిచ్చి ఉంటున్నాడు. అతడు తన ముఖమును
గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడని సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడుస్తూ యెహోవాను ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించినట్లు మనం చూస్తున్నాం. ఆ ప్రార్థన ప్రతిఫలంగా తిరిగి యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేమనగా, నీవు కన్నీళ్ళు విడిచి నీ ప్రార్థన అంగీకరించినాను. ఇక 15 సంవత్సరంలో నీ ఆశ నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణంను కాపాడుచు నిన్ను ఈ పట్టణంను అశూరు రాజు చేతి నుండి పడకుండా విడిపించేదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవా వల్ల కలిగిన సూచన అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సందేశం హిజ్కియాకు వచ్చింది, నీవు మరణమవుతావని సెలవిచ్చినాడు. ఆ పరిస్థితుల్లో హిజ్కియా గోడ తట్టు తన ముఖం తిప్పుకొని ఆ యొక్క నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలమైన సమస్యను నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. ప్రార్థన చేసిన వెంటనే తన జీవితంలో ఉపకారం జరిగింటుంది. తిరిగి యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా ఇంటికి పోయి అతనితో ఇట్లనము, నీ దేవుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిన దేమనగా, నీవు కన్నీళ్ళు చూచితిని, నీ ప్రార్థన అంగీకరించినాను. ఇక 15 సంవత్సరంలో నీ ఆశ లిఖించదను అని చెప్పింటున్నాను. కాబట్టి మరణించవలసిన హిజ్కియా బ్రతికింపబడి ఉంటున్నాడు. ప్రార్థన ద్వారా బ్రతికింపబడి 15 సంవత్సరాల వయసు కూడా పెంచినట్లు మనం చూస్తున్నాం దేవుడు. కాబట్టి ఇక 15 సంవత్సరంలో నీ ఆశ నీకు ఇచ్చుతాను. మరియు ఈ పట్టణం నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణంను అశూరు రాజు చేతిలో పడకుండా నశింపజేసేదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుటకు ఇది యెహోవాలో నీకు కలిగిన సూచన అని సూచన చూపించినట్టు మనం చూస్తున్నాం. రాజైన హిజ్కియా ఆ యొక్క దేవుని సందేశం విన్న వెంటనే గోడ తట్టు తన ముఖం తిప్పుకొని నీ దృష్టికి అనుకూలంగా నీ ఆజ్ఞలను అనుసరించి నీ మార్గంలో నేను ఎట్లు నడుచుకుంటున్నావు దయతో జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి ప్రార్థన దేవుడిని అతనికి రావాల్సిన మరణంకు బదులుగా అతని ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించినాడు. అతని రాజ్యము శత్రు చేతికి అప్పగించకుండా కాపాడి ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థన ఫలితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు మరణించబడిన వాడు బ్రతికించబడినట్టు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రపంచంలో కరోనా వయసు ఉంటుంది. దాని ద్వారా మనము కాపాడబడాలంటే మన దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. ఆ యొక్క యోన పత్రికలు కూడా మనం చూసినట్లయితే యోన ప్రవక్త గ్రంథము చిన్న ప్రవక్తలలో ఒక గ్రంథం ఏంటున్నది. 17 మంది ప్రవక్తలు ఉంటున్నారు. 17 మంది ప్రవక్తలలో యోన ప్రవక్త ఈ గ్రంథము 4 అధ్యాయాలతో ఉంటున్నది. 4 అధ్యాయాలు అద్భుతమైన సత్యాలను చూపుతున్నట్లు మనం చూస్తున్నాం. ఆ యోన గ్రంథం 1వ అధ్యాయము అవిధేయత చూపించిన యోనను మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో ప్రార్థన చేసిన యోనను చూస్తున్నాం. 3వ అధ్యాయంలో ప్రకటించిన యోనను చూస్తున్నాం. 4వ అధ్యాయంలో కలత చెందిన యోనను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క యోన 1వ అధ్యాయంలో ఆ యొక్క అవిధేయత చూపించినాడు. దేవుడు నినివేకి వెళ్ళమంటే తార్షీషుకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి నినివే పట్టణం 600 మైళ్ళ దూరం ఉంటుంది. దాని బొమ్మంటే 2000 మైళ్ళ దూరం ఉంటున్న తార్షీషు ప్రయాణం పెట్టి ఆయనకి కష్టాలకు గురైంటున్నాడు. చివరిగా చాప గర్భంలో అసలు నివాసం చేయొచ్చు పరలోక తండ్రికి ప్రార్థన చేసినాడు. తన తప్పును తాను ఒప్పుకొని ఉంటున్నాడు. ఆ విధంగా ఆ యొక్క చేప గర్భం నుండి బయట నినివే కట్టిన కక్కిన తర్వాత
పశ్చాత్తాపంతో పాపక్షమాపణ పొంది దేవుని దగ్గర దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు రెండోసారి దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఆ వాక్కు ప్రకారము నినివే పట్టణానికి వెళ్తున్నాడు. నినివే పట్టణము 3 దినముల ప్రయాణంత దూరము. ఆ పట్టణంలో 1 దినము ప్రయాణమంత దూరం ప్రయాణం చేసి ఇక 40 దినములలో ఈ పట్టణం నాశనం పోబోతున్నది అనే సందేశము ప్రజలకు ప్రకటించినాడు. ప్రజలు ఈ సందేశం విన్న వెంటనే రాజు దగ్గరికి సందేశం వెళ్ళింటున్నది. రాజు మొదలుకొని దాసుల వరకు కూడా అందరూ కూడా ఆ యొక్క ఉపవాసం ఉండి ఆ యొక్క బట్టలు తీసి గోనె పట్ట కట్టుకొని రాజు కూడా సింహాసనం దిగించున్నాడు. ఆ యొక్క రాజవస్త్రాలు తీసివేసి ఆ యొక్క గోనె పట్ట కట్టుకొని ఉంటున్నాడు. ఆ విధంగా ఉపవాసం ఉండి పరలోక తండ్రికి ప్రార్థన చేసినాడు. మనుషులు మాత్రం కాకుండా జంతువులు పశువులు కూడా ఆ దినాల్లో ఉపవాసం మనం చూస్తున్నాం. నీరు కూడా తాగకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ ప్రేమ గల దేవుడు ఆ నినివే పట్టణాన్ని నాశనం చేయడం బదులుగా ఆ పట్టణాన్ని కాపాడినట్లు మనం చూస్తున్నాం. ప్రార్థన ద్వారా కాపాడి ఉంటున్నాడు. ఆ యొక్క హిజ్కియా ప్రార్థన ద్వారా మరణించవలసిన వాడు బ్రతికింపబడి ఉంటున్నాడు. ఇక్కడ ఒక పట్టణం కాపాడబడి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచమంతా సోకి ఉన్న ఈ భయంకరమైన వైరస్ ద్వారా మనం కూడా మరణించవలసిన వారు వింటున్నాం. కానీ ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన ద్వారా మనము బ్రతికింపబడతాం, కాపాడబడతాం. మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2 దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూసుకున్నట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికినట్లయితే తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశం స్వస్థపరుస్తానని ఆయన వాగ్దానం చేసినాడు. కాబట్టి దేవుని పేరు పెట్టుకున్న జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని అడిగి పాపం విడిచినట్లయితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తారని వాగ్దానం మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఆ యొక్క దేవుని వాగ్దానం నెరవేరాలంటే దేవుని వెతకాలి, పాపమును విడిచిపెట్టాలి. పాపమును ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మన పాపమును క్షమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా దేవుడు తన కరుణవాస చూపిస్తాడు. నినివే పట్టణాన్ని కాపాడిన దేవుడు, హిజ్కియాని కాపాడిన దేవుడు మన మొరను కూడా విని ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా వచ్చిన ఆ మరణాన్ని తొలగించే దేవుడు కనుక అందుని బట్టి మనము దేవుని సూచించి గణపరచాలి. అందుకే భక్తుడైన హిజ్కియా తన జీవితంలో తాను అద్భుతంగా కాపాడబడిన తర్వాత ఆయన దేవుని సన్నిధిలో ఈ విధంగా సూచించినాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనం, పాతాళమున్న నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞత చెల్లించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యం ఆశ్రయించెదరు. సజీవులే కదా నేను సృజించేది. ఈ దినం నేను సజీవుడినై నేను సృజించుతున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యం తెలియజేస్తున్నారు. యెహోవా నన్ను రక్షించువాడు. కాబట్టి ఆయనే మనల్ని రక్షించువాడు, ఆయనే మనల్ని బ్రతికించువాడు. కాబట్టి అలనాడు హిజ్కియాను కాపాడినప్పుడు ఆయన సజీవులే కదా నేను సృజించేది, నన్ను సజీవులకు పెంచినావు, అందుని బట్టి నేను నిన్ను సృష్టిస్తున్నానని సృజించడం మనం చూస్తున్నాం. ఆ విధంగా మన జీవితాలు కూడా దేవుని మనము స్తుతించాలి, గణపరచాలి. దేవుని దగ్గర మనం అడిగినప్పుడు, ఆ యొక్క దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రార్థన అంగీకరించే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు ఆ కొండ మీద నుంచి దిగిన వెంటనే పర్వత ప్రసంగం
ముగిసిన వెంటనే కొండ నుంచి దిగిన వెంటనే ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చినాడు. ప్రభువా, నీ చిత్తమైతే నన్ను ముట్టి బాగు చేయమని అడిగినప్పుడు, నా ఇష్టమే, నీకు శుద్ధిని కమ్మని కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరచడం చూస్తున్నాం. శతాధిపతి దగ్గరికి, ఆ తర్వాత కపెర్నహూమునకు యేసు ప్రభు వచ్చింటున్నాడు. కపెర్నహూములో శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. కాబట్టి ఆ దాసుని స్వస్థపరచమని చెప్పినప్పుడు, నేను వచ్చి ఆ దాసుని స్వస్థపరుస్తానని ప్రభు అన్నప్పుడు, ఆ శతాధిపతి అంటున్నాడు, నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను యోగ్యుని కాదు కనుక నీవు మాట మాత్రం సెలవేము, నా దాసుడు స్వస్థపరుస్తాడన్న విశ్వాసాన్ని కనపరిచినాడు. కాబట్టి ఒక మాట సెలవిస్తే చాలు, ఆ మాట ద్వారా స్వస్థత కలుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇంకా పేదరింటికి యేసుక్రీస్తు వెళ్ళినాడు. పేతులతో జ్వరంతో బాధపడుతున్న పేతులతను ముట్టి స్వస్థపరిచినాడు. ఆమె లేచి ప్రచారం చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి రోగును బాగు చేయుటకు పరలోకం నుండి దేవుడు భూలోకానికి వచ్చినాడు. మన పాప భారాలు శిలువలో భరించినాడు. మన రోగాలను ఆయన శిలువలో భరించినాడు. మన పాపములకు స్వస్థత, మన రోగములకు స్వస్థత అనిపించినాడు. పాప రోగాన్ని, శాప రోగాన్ని తీసివేసినాడు రక్తం చేత. అంత మాత్రం కాదు, మన శరీర సంబంధమైన రోగాలను కూడా ఆయన శిలువలో పొందిన గాయం చేత మనకు స్వస్థపరుస్తున్నది. నేను స్వస్థపరచని నేనే అన్నాడు. కాబట్టి కరోనా వైరస్తో మనము భయపడాల్సిన పని లేదు. మన దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు అని సత్యాన్ని మనం చూస్తున్నాం. లోకంలో లోకాధికారి సాధారణ అంటున్నాడు. మానవుని నాశనం ఈడ్చుకుని పోతున్నప్పుడు ఆ యొక్క గొప్ప దేవుడు సాతాను మీద శిలువలో జయమని అనిపించి మనకు ఆ జయాన్ని అనుగ్రహించినాడు. కాబట్టి ఆ దేవుడు ద్వారా మనము మరణశిక్ష లేకుండా తప్పించబడి నిత్య జీవులో ప్రవేశించకు దేవుడు కరుణవాత చూపించినాడు. కాబట్టి దేవుని మనం సుచరితాము, గణపరుస్తాము. మన జీవితాల్లో దేవుని మయంపరచడం గొప్ప భాగ్యం. మన పరిస్థితులను బట్టి మందిరంలో కూడలేకపోయినా కూడా మనము ఎక్కడున్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా కూడా ఆ జీవం కలిగిన దేవుని, రక్షించిన దేవుని, ఆ స్వస్థపరిచిన దేవుని, కాపాడుతూ పోషిస్తున్న దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనే మనం కనపరచాలి, ఆయనే మనం మనపరచాలి. నీవే మా దిక్కు, నీవే మా ఆశ్రయము, మేము నమ్ముకున్న దేవుడు నీవే అనేది ఆయనే మనం కనపరచాలి. ఆయన తప్ప ఏరక దేవుడు మనకు లేడు. ఆ పరలోక తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించినాడు. ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా విమోచన, ఆయన ద్వారా స్వస్థత, ఆయన ద్వారా సమస్తం మనకు అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారానే దేవుని మనం గణపరచాలి, స్తుతించాలి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ సమయంలో మన ప్రియులు వచ్చి మనల్ని కొంతసేపు ఆరాధన నడిపిస్తారండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఆరాధనలో ఏకీభవించి పాల్పొందాలని మనం చేస్తుంటున్నాం. మనమందరం కలిసి కొద్ది క్షణాలు దేవుని సన్నిధిలో దేవుని ఇచ్చిన కృపను బట్టి ఆయన మన జీవితాల్లో చేసిన మేలుకొరకై ఉదయకాల సమయంలో మనమందరం కలిసి కొద్ది క్షణాలు దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం దేవుని ఆరాధించుకుందాం. ఇలా మనం చూసినట్లయితే అనేకులు కరోనా వైరస్ నుంచి అనేకులు ఎంతోమంది చనిపోయింటున్నారు, అనేకులు హాస్పిటల్లో ఉంటున్నారు. అయితే నిన్ను నన్ను మహోన్నతమైన దేవుడు ప్రేమించి ఆయన సంవిధానాలు కాకుండా పోయినప్పటికీ మన కృపను వ్యక్తిగతంగా దేవుని ఆరాధించే కృపను అందరూ దయచేసిన దేవుని ఉదయ కాలంలో ప్రతి ఒక్కరూ కొద్ది క్షణాలు దేవుని సన్నిధిని ఆలోచిస్తున్నాం. ఎందుకు పనికిరాని మనలను, అర్హత లేని మనలను ఆయన ప్రేమించి ఆ కలువరి శిలువలో నీ కొరకై నా కొరకై రక్తాన్ని కార్చి మన పాపమైన బంధకులను చుడిపించి దినం సజీవ లెక్కల సన్నిధిలో ఆలోచించి కృపను నీకు నాకు దయచేసిన దేవుని ప్రతి ఒక్కరు కొద్ది క్షణాలు దేవుని సన్నిధిలో బయటపరుచుకుందాం. ప్రతి ఒక్కరు ఆరాధించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, వ్యక్తిగతంగా కుటుంబంలో ఆయన చేసిన ప్రతి ఒక్క మేళ కొరకే, ఆయన చేసిన ప్రతి ఒక్క ఉపకారం కొరకే ఉదయ కాలం ఎంతగా ఆరాధించడము, ఎంతగా స్తుతించడము తక్కువ వారిని ఆయన ఆరాధన చూపుతున్నాడు. స్థుతులకు పాత్రైన దేవుని
కాల్సిన ప్రతి ఒక్కరు మనందరం కలిసి కృతజ్ఞులై స్తుతి చేసే పాట ద్వారా ప్రతి ఒక్కరు ఆరాధించుకున్నాం. ప్రియ సోదరి సోదరుడా, థ్యాంక్ యూ లార్డ్, వర్షిప్ యు నేమ్ లార్డ్, ప్రైజ్ యు నేమ్ లార్డ్. ఇవాళ స్తోత్రం ఎందుకు పనికిరాని జీవితాలను నన్ను ప్రేమించిన ఈ సన్నిధిలో వినిపించిన తండ్రి, ఆరాధించే కృపను అందరికీ దయచేసి దేవా ఈ సమయంలో నేను ఆరాధిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రైజ్ యు నేమ్ లార్డ్, వర్షిప్ యు నేమ్ లార్డ్. స్తోత్రమైన తండ్రి, ప్రైజ్ యు నేమ్ లార్డ్, వర్షిప్ యు నేమ్. You alone are worthy to be praised. అర్హతలే ఆకుని మంచిని పంచిన దయామయుడా, అర్హతలే ఆకుని మంచిని పంచిన దయామయుడా, నావుకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము. నావుకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము. స్తుతి చేసేదను నా యేసు నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతు. స్తోత్రమైన అర్హత లేని నన్ను ప్రేమించిన నేను ఆరాధించే కృపలు కదా, ఇలా కృప కలిగిన కావాల్సిన ఆరాధించే కృపలు కలిగిన వారికి స్తోత్రం లేదా. థ్యాంక్ యూ వారికి స్తోత్రమైన మహోన్నత మహాగణ పరిశుద్ధుడు స్తుతించడానికి మాట్లాడుతున్నాను. సత్యదేవుని ఏకపుత్రుడా యేసుని నమ్మెదను. సత్యదేవుని ఏకపుత్రుడా యేసుని నమ్మెదను. దినముల అంతటా కుమరించును దీవెనలు. దినముల అంతటా కుమరించును దీవెనలు. స్తుతి చేసేదను నా యేసు నాథా, నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రము చెల్లింతు. స్తుతి చేసేదను నా యేసు నాథా, నాకై నీవు చేసిన మేలులకై
స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. థ్యాంక్ యూ దేవానికి స్తోత్రము. ఉదయకాలంలో కదా దేవా, నాతో చిక్కుపడు దేవా, అందరికీ దయచేసి దేవా మైపరుస్తున్నాను చేసిన ప్రతి ఒక్క ఉపకరణం కొరకే దేవా నీకే సమస్త మహిమయు ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున స్తుతించి స్మరిస్తున్నాము తండ్రి. ఆమేన్. నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, ఉదక ఆరాధనలో మీరుండి ఘనత మహిమ ప్రభావాలు పొందినారు. స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆదరించే దేవుడు స్తోత్రాలు. నేను వెళ్ళి స్థలం శుద్ధపరిచి రెండు స్థలంలో మరలా ఈ రెండులాగా మరలా వచ్చి తీసుకుపోతానని వాగ్దానం చేసిన దేవా, మీ వాగ్దానంపై స్తోత్రాలు. ఇది తిరిగి రానుంటున్నదికై స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో నూతన క్రియను జరిగించి మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్నందుకై స్తోత్రాలు. మా విన్నపాలని మమ్మల్ని కరుణించి దయ చూపించేందుకు స్తోత్రాలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ పాపం విడిచి నన్ను వెతికినట్లయితే నేను వారి పాపను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నా. నీవు చేసిన వాగ్దానం మేరకు మా దేశాన్ని ప్రపంచమంతటిని మీరు స్వస్థపరిచి ఆరోగ్యం కలుగజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఘనత మహిమ ప్రభావం మీరు పొందవలసిన యేసుక్రీస్తు దివ్యనామమున స్తుతి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచి ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరి రీతిగా ఆన్లైన్ సర్వీస్లో పాల్గొందిన ప్రతి ఒక్కరికి మరొకసారి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ వందనాలు చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా వాక్యం వినటకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. ఈ సమయంలో మనల్ని ఆత్మీయంగా బలపరచడం కొరకు మన మధ్య దైవ సేవకులు జాన్సామయ్య గారు మన సంతోషకరము. ఈ సమయంలో దేవదాసుకు వచ్చి వాక్య సందేశాన్ని చెప్పాలని ప్రభు పేట మనం చేస్తుంటున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు పరిశుద్ధ గ్రంథము నుండి ప్రత్యేకమైన వాక్య భాగాన్ని మీ మధ్యలో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదువుకుందాము. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతున్నాను. 13వ వచనము, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని అని వ్రాయబడి ఉంది. ఇక్కడ వ్రాయబడిన 13వ వచనంలో వ్రాయబడిన విషయాన్ని ఆకాశమును మూసివేయట కానీ లేక దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఆకాశమును మూసివేయట కానీ, వర్షింపకుండా ఆకాశమును మూసివేయట కానీ, లేకపోతే మిడతలకు సెలవిచ్చి దేశాన్ని నాశనం చేయవలసిన అవసరం వచ్చినప్పుడే కానీ, లేదా నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే, దేశమును నాశనము చేయునంతగా దేవునికి కోపమును తెప్పించినప్పుడు దేవుని యొక్క ప్రజలు, ఇక్కడ దేవుని యొక్క ప్రజలు అంటే క్రైస్తవులని మాత్రం కాదండి. దేవుని యొక్క ప్రజలంటే దేవుని చేత సృష్టించబడిన ప్రతి మానవుడు కూడా ఆయన యొక్క ప్రజలై ఉంటున్నారు. అంటే సర్వమానవాళిని దేవుని ప్రజలు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి సకల మానవులు ఆయన జనులై ఉంటున్నారు. ఇందులో ఏ భేదము లేదు.
ఆయన బిడ్డలైనటువంటి వారు, ఆయన ప్రజలైనటువంటి వారు, ఆయన చేత సృష్టించబడిన ప్రజలు, వారు దేవుని ధిక్కరించి, దేవుని మరచిపోయి, వారు పాపములో వారు మగ్గిపోతున్న సమయంలో దేవుని యొక్క కృప చూపించి దేవుని తన యొక్క సహనాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో దేవుడు తన జనుల మీద కూడా కోపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సందర్భాలను మనం గమనించగలుగుతాము. ఇక్కడ మిడతలను రప్పించి దేశమును నాశనము చేయటం కానీ మనం విన్నాము. ఆఫ్రికా దేశంలో పటజాలనంత విస్తారమైన సంఖ్యలో మిడతలు వచ్చి అక్కడ ఉన్న పంటలు అన్నీ నాశనం చేసినప్పుడు మహా ఇబ్బందికి అక్కడ ఉన్న ప్రజలు గురయ్యారు. మహా కరువు, మహా ఇబ్బంది. కారణం ఏమిటంటే ఈ మిడతల దండుకు ఆజ్ఞయించువాడు దేవుడై ఉంటున్నాడు. ఆకాశం నుండి వర్షం లేకుండా వర్షం ఆపివేసి దేశంను భయంకరమైన కరువుతో తన ప్రజలను శిక్షకు అప్పగించేవాడు దేవుడై ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే తెగులు రప్పించడం తన ప్రజల మీదకి, ఇక్కడ గమనిస్తే నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ తన ప్రజలైన తన చేత సృష్టించబడినటువంటి ప్రజలు దేవుణ్ణి మరచిపోయి వారు విస్తారమైన పాపముల చేత వారి యొక్క జీవితాలు ఉన్నప్పుడు దేవుడు తీసుకొచ్చే మరి యొక్క శిక్ష ఏమిటంటే తెగులు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి తెగులు అనేది బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలలో, రకరకాల కాలాలలో మనం గమనించినట్లయితే దేవుని చేత మాత్రమే, దేవుని తీర్పుగా మాత్రమే ఈ తెగులు వచ్చినట్టుగా మనం గమనించగలుగుతాము. అయితే ఇక్కడ మనం గమనిస్తే 14వ వచనంలో, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని ప్రభు చెబుతున్నాడు. దేశములో ఈరోజు స్వస్థత లేదు. సమస్త భూగోళాన్ని మనం గమనించినట్లయితే ప్రపంచంలో అన్ని దేశాలు భయముతో, వణుకుతో తల్లడిల్లిపోతున్నాయి. ఈ తెగులు చేత, ఈ కరోనాని ఈ తెగులు చేత తల్లడిల్లిపోతున్నాయి. కారణం ఏమిటంటే దేవుడు దేశంలో స్వస్థపరిచేవాడై ఉంటున్నాడు. దేవుడు స్వస్థపరిస్తే తప్ప మానవ ఏ ప్రయత్నాల వలన కానీ ఈ తెగుళ్లను ఆపడం చరిత్రలో ఎక్కడా జరగలేదు ఇంతవరకు. మానవుడు చేసే ప్రయత్నాలు ఆరోగ్యరీత్యా, వైద్యుల సూత్రాల రీత్యా కొంతవరకు పనిచేస్తుందేమో కానీ వైద్యులు, డాక్టర్స్ అనేవాళ్ళు ట్రీట్ చేస్తారు. వారు కావలసినటువంటి కొన్ని వైద్య సలహాలు, కొన్ని మందులు ఇవ్వగలుగుతారు. కానీ స్వస్థపరచువాడు యెహోవా దేవుడై ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకోసం అంటున్నాడు. అయితే ఇక్కడ కొన్ని పద్ధతులు చెప్తున్నాడు ప్రభు. ఇప్పుడు భయంకరమైన తెగులుతో ప్రపంచం తల్లడిల్లిపోతుంది. ఎక్కడ చూసినా ప్రాణభయం. ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరితో కలవాలన్నా, ఇంటిలోకి ఒక కొత్త వ్యక్తి రావాలన్నా, ఒక వ్యక్తి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళాలన్నా విపరీతమైన భయంతో ప్రపంచం వణికిపోతుంది. కారణం ఏమిటో తెలుసా? పాపం పెంచరిల్లిపోయి, దేవుణ్ణి ధిక్కరించి, దేవుని నామాన్ని ధిక్కరించి, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ప్రేమించి, మనుషులు గర్వం చేత వారి హృదయములను నింపుకొని దేవుడెవరు అనుకొని విచ్చలవిడిగా వారి యొక్క కార్యక్రమంలో ఉన్నప్పుడు దేవుడు తాను ఎవరయ్యింది, తన యొక్క శక్తి ఏమిటి, మానవుడు దేవుని వైపు చూడడానికి కొన్ని ప్రత్యేకమైన ఏర్పరచుకున్న కార్యక్రమాలు, శిక్షలు ఏమిటి అంటే అవి దేవుని యొక్క తీర్పులు లోకం మీదకి ఈ విధంగా ఉంటాయి. కొన్ని పద్ధతులు లోకంలో వైద్యులు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, ఏదో ఈ తెగుల నుండి మనం దూరపరచబడడానికి ఒకరి నుంచి ఒకరు కొంత దూరం ఉండాలి, మాస్క్ వేసుకోండి, శానిటైజర్స్ వాడండి, ఏవైనా ఇంట్లోకి వస్తువులు తీసుకొస్తే చాలా శుభ్రపరిచి తీసుకురండి. రకరకాల పద్ధతులు, చాలా మంచిది.
శాస్త్రరీత్యా వైద్యరీత్యా చాలా ఉత్తమము, మంచిది, మనం అందరం అంగీకరించదగినది. కానీ దేవుడు సంపూర్ణ నిర్మూలనకు ఈ తెగులుకు కొన్ని పద్ధతులు చెబుతూ ఉన్నాడు. ఏమిటా పద్ధతులు అంటే అవి ఒక్కొక్క మెట్టుగా ఈ పద్ధతులు చెప్పడం జరిగింది. ఎలా అంటే, నా పేరు పెట్టబడిన నా జనులు, ఈ జనులు ఏమి చేయాలంటే మొట్టమొదట తమ్మును తాము తగ్గించుకోవాలి. లోకంలో ఉన్న జనులు అనేకమైన అభివృద్ధి చెందిన దేశాలను, ఆ దేశాలలో ఉన్న ప్రజలను మనము చూస్తే ఎక్కడ లేనటువంటి గర్వంతో ప్రజలు నిండుకొని ఉన్నారు. పంజరము ఏ విధంగా పక్షులతో నిండుకొని ఉంటుందో మనుషుల యొక్క హృదయం గర్వంతో నిండుకొని పడి ఉన్నటువంటి ఈ యొక్క కాలములో ప్రభు అంటున్నాడు, కొన్ని మార్గాలు చెప్తున్నాడు ఈ తెగుల నుంచి విడిపించబడడానికి. ఆ మార్గాలు ఏమిటంటే తమ్మును తాము తగ్గించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచమంతటికి, ప్రపంచ మానవాళికి చెప్పవలసినటువంటి అతి ముఖ్యమైన సూత్రాలు, ఈ తెగుల నుంచి ప్రపంచం విడిపించబడాలంటే కొన్ని మార్గాలు బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏమిటంటే ప్రజలందరూ కూడా తమ్మును తాము తగ్గించుకోవాలి. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవుని నామమున ప్రార్థన చేయాలి. నన్ను వెదకి, దేవుని వెదకాలి. నన్ను వెదకి అని ఉంది అంటే అక్కడ ఏమిటంటే దేవుని నామాన్ని వెదకాలి. మానవుడు లోకంలో ఈ రోజులలో ఎన్నో విషయాలు వెతుకుతున్నాడు. మానవుడు వెతికేది డబ్బు వెతుకుతున్నాడు, అధికారం కోసం వెతుకుతున్నాడు, రకరకాలైన సౌఖ్యాలు సుఖాల కోసం మానవుడు వెతుకుతున్నాడు. కాబట్టి వీటన్నిటి మీద మానవుడు దృష్టి సారించి, కాబట్టి మానవులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెదకాలి. లోకములో రకరకాలైన వాటిని, అశాశ్వతమైన వాటిని వెతుకుతున్న ఓ మానవుడా, నువ్వు ఈరోజు నిన్ను నీవు తగ్గించుకొని నీవు దేవుని దగ్గరికి వచ్చి దేవుని వెదకాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, నీవు లోకంలో చేస్తున్న చెడు మార్గాలను విడిచిపెట్టాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు చెడు మార్గములను విడిచిపెట్టి ఎప్పుడైతే ఈ క్రియను నువ్వు చేస్తావో, మొట్టమొదటిగా నిన్ను నీవు తగ్గించుకోవాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా దేవుని వెదకాలి, నాలుగవదిగా చెడు మార్గములను విడిచిన ఎడల అప్పుడు జరగబోయే కార్యక్రమం ఏమిటంటే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇది దేవుడిస్తున్న వాగ్దానం. దేశము స్వస్థపడాలని ఎవరికైనా ఉంటే మనం పాటించవలసిన పద్ధతులు ఇవే ఉంటున్నాయి. దేశంలో స్వస్థత రావాలి అంటే అది సులువైన ఖచ్చితమైన మార్గం ఏమిటంటే ఇప్పుడు చెప్పుకున్న ఇవి. ప్రజలు తమను తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెతకాలి, చెడుతనమును చెడు మార్గములను విడిచిపెట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన సురక్షితమైన రెక్కల నీడ కిందికి మానవుడు వస్తే ఈ తెగుల నుంచి ఒక్క క్షణంలో ప్రపంచమంతటిని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞ ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మానవులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి, ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు, రకరకాల రీసెర్చ్లు, రకరకాలైనటువంటి మెడికల్ ఫెసిలిటీసు ఎన్ని చేస్తున్నాడు. కానీ అది అగ్రరాజ్యం కానీ, అభివృద్ధి చెందుతున్న రాజ్యము కానీ, ఇంకా క్రింద స్థాయిలో ఉన్న రాజ్యం కానీ, అది ఏ దేశమైనా ఏ రాజ్యమైనా ఏమీ చేయలేక చేష్టలుడిగి ఆకాశం వైపున దేవుని వైపు చూస్తూ ఉన్న ఈ రోజులలో బైబిల్ గ్రంథం చెప్పే ఒకే ఒక సూత్రం ఏమిటంటే నీవు దేవుణ్ణి వెతుకు, నిన్ను నీవు తగ్గించుకో, చెడు మార్గంను విడిచిపెట్టు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ఆకాశము నుండి దేవుడు విని నిన్ను క్షమిస్తాడు. ఆయన పేరు ఏమిటంటే క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు అని ఆయనకు పేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ కాలంలో మనకు అవసరమైంది ఒకటేనండి. ఏమిటంటే మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. లోకంలో రకరకాలైన స్వార్థులు వినబడుతున్నటువంటి ఈ కాలంలో అనేక మంది బోధకులు, అనేక పద్ధతుల స్వార్థలు వినబడుతున్న ఈ కాలంలో కొందరు స్వస్థతా బోధలు చేస్తున్నారు, కొందరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని చెప్పే బోధలు చేస్తున్నారు, హెల్త్ అండ్ వెల్త్ మెసేజెస్ చెప్తున్నారు. అయితే బైబిల్ గ్రంథం చెప్తున్నది ఈ ప్రపంచపు చివరి ఘడియలో
ఈ కాలంలో మానవులకు, సర్వ మానవాళికి కావలసినటువంటి ఒకే ఒక స్వార్థ ఏమిటంటే నువ్వు పశ్చాత్తాపపడు, నువ్వు పశ్చాత్తాపపడు, నువ్వు పశ్చాత్తాపపడు. రిపెంట్, రిపెంట్, రిపెంట్. ఇదే స్వార్థ కావాలండి ఈ రోజులలో. ఇప్పట్లో మనుషులకు ఏదో జ్వరం పోయేది, కాలు నొప్పి పోయే ఈ యొక్క స్వస్థతలు అవసరం లేదు. ఇంకోటి ఏదో నువ్వు ఆర్థికంగా విపరీతంగా అభివృద్ధి చెంది గొప్ప ధనవంతుడు అవుతావన్న స్వార్థలు అసలే అవసరము లేదు. మనుషుల ఆత్మలు నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్న ఈ రోజులలో ఇప్పుడు కావాల్సిన సువార్తలు నీవు పశ్చాత్తాపపడు, దేవుని సన్నిధికి వచ్చి. ఈ సువార్తలు చాలా అత్యవసరమైన సువార్త ఉంటుంది. ఇక్కడ చెప్పాలంటే పాపం అంటే దేవునికి చాలా అసహ్యం. పాపము మితిమీరినప్పుడు దేవుడు తన కోపాగ్నిని భూమి మీదకు పంపిస్తాడు. ఈ పాపం అంటే దేవునికి చాలా కోపం కూడా. అసలు మన దేవుడు కోపిస్తాడా? గమనించినట్లయితే ఆయన దీర్ఘ శాంతము చూపి చూపి ప్రజల్లో పాపం అత్యధికమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తప్పక కోపిస్తాడు, శిక్షిస్తాడు కూడా. ఇది దేవునికి జాతి, మత, కుల, భాష, దేశ భేదాలు లేనటువంటి దేవుడు ఈ దేవుడు. ఇవన్నీ మానవ కల్పితాల వల్ల ఏర్పడినవి. ఇవన్నీ కూడా జాతి, మత, కుల ఇవన్నీ కూడా. ఇక్కడ గమనిస్తే దీని గురించి లోకంలో వైద్యుల సలహాల ప్రకారం తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటంటే, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక విద్యార్థి పరీక్షలో కూర్చొని తన చేతితో పరీక్ష రాయకుండా 2 చేతులు కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమని? నేను పాస్ కావాలా ప్రభువా ఈ పరీక్ష అని. ఆ అబ్బాయి పాస్ అవుతాడా చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లో పాస్ కాడు. ఎందుకంటే అతను పరీక్ష రాయడానికి దేవుడు చేతిని ఇచ్చాడు, చేతిని ఉపయోగించాలి. ఇక్కడ ఈ వ్యాధి గురించి, తెగులు గురించి దేవుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. నువ్వు ఈ విధంగా ఉండాలి, ఈ విధమైన వైద్య సూత్రాలు నువ్వు పాటించాలి. దేవుడు అటువంటి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం ఖచ్చితంగా లోకంలో పాటించాలి. దేవుడు మనకు ఏమైతే దేహ భాగాలు ఇచ్చాడో వాటన్నిటిని మనం ఉపయోగించుకోమన్నాడు. నీకున్న జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకొని నువ్వు అజాగ్రత్తగా ఉండకుండా ఈ తెగుల నుంచి జాగ్రత్తగా పడని వైద్య లోకం ఈ లోకంలో చెప్తా ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఏమనుందంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మరలా చెప్తున్నాను, ప్రభు పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఏం చెప్పాడంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తున్నాడు. అసలు ఈ తెగులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరో అన్నట్టుగా ఇదే చైనాలోనో వుహాన్ నగరంలోనో ఇంకొకటో కాదు, కానీ ఈ తెగులు దేవుని దగ్గర నుంచి వచ్చే శిక్ష మాత్రమే. ప్రజలు దేవుణ్ణి మరచిపోయి, ప్రజలు దేవుణ్ణి అనుకోకుండా పాపంలో పడిపోయి ప్రజలు దేవునికి విపరీతమైన కోపం తెప్పించినప్పుడు తెగులు దేవుని దగ్గర నుంచి బయలుదేరుతుంది. ఈ తెగులు ప్రారంభం కావాలన్నా, ఈ తెగులును ఆపివేయాలన్నా ఈ 2 ఆన్ ఆఫ్ స్విచ్ ఎవరి దగ్గర ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఇది చేయగలుగుతాడు, ఏ మానవుడి చేత కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ తెగులను ఆపాలని చేసే మానవ ప్రయత్నాలు కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి, పూర్తిగా ఆగదు. ఎందుకు ఎన్ని రోజులు పొడిగిస్తున్నారు, కానీ ఈ లాక్డౌన్ అనేది మరి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. కారణం ఏమిటంటే ఇది దేవుడు ఆపాలి, దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయం 22వ వచనం గమనిస్తే, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 22వ వచనంలో మనకు అక్కడ గమనిస్తే 17వ వచనం నుంచి వ్రాయబడి ఉంది. ఏమని ఉందంటే, 17వ వచనంలో మనం గమనిస్తే, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా అని చెప్పబడింది అక్కడ. అయితే 22వ వచనంలో తెగులు పంపి అని వ్రాయబడింది. గమనించండి, బైబిల్లో రాయబడిన ఏ అక్షరము కూడా సున్నైనా పొల్లైనా తప్పిపోదండి. తెగులు పంపి, దేవుడే తెగులు పంపినట్టుగా వ్రాయబడింది అక్కడ. తెగులు రావడం కానీ తెగులు ఆగడం కానీ దేవుని నుండే జరుగుతుంది. 23వ వచనంలో ఏమనుందంటే, నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు అనేకులు తెలుసుకున్నట్లు అని వ్రాయబడింది. ఎందుకు ఇలాంటిది సంభవిస్తుంది? దేవుడు ఆయా కాలంలో, ఆయా యుగాలలో ఇటువంటి తెగులు ప్రపంచం మీదకి ఎందుకు రాజేశాడంటే
ఎందుకు రా చేశాడని మనకు ఒక ప్రశ్నలాగా దీన్ని మనం ఆలోచించినట్లయితే అక్కడ ఏమని ఉందంటే, నేను యెహోవానయ్యున్నానని అన్యజనులు అనేకులు తెలుసుకోవాలి. ఈ చివరి కాలంలో, చివరి గడియలో ఏ మనిషి కూడా ఈ లోకంలో ఉన్న పాపంలో మగ్గిపోయి నిత్య నరకానికి పోతాడేమో అనే దేవుని యొక్క ఉద్దేశంతో అందరినీ దేవుడు ప్రేమించిన వాడై చివరిగా దేవుడు లోకానికి పంపుతున్నటువంటి ఒక శిక్ష, చివరిగా మానవులను ప్రేమించిన దేవుడు ఈ శిక్ష ద్వారా మానవులు దేవుణ్ణి గ్రహించాలని, దేవుణ్ణి చూడాలని, వాళ్ళు దీనులు కావాలని, దేవుని సన్నిధిలో వారి అహంకారాన్ని వదిలిపెట్టాలని, వారి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి నీవే నిజమైన దేవుడవయ్యా అని యేసుక్రీస్తు పాదాల దగ్గర వాళ్ళు పడాలని వారు గుర్తించితే ఆయన తెగులను ఆపడానికి ప్రతి యుగములో ఆయన ఈ విధముగా తెగులను ఆపాడు. గమనించండి, 2 సమూయేలు 24వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట ఉంది. 2 సమూయేలు 24వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా అనింది. గమనించండి, ఎవరు తెగులు రప్పించారు? అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా. ఇంకా అక్కడ ఏమని రాయబడిందంటే, దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది ఒక్క రోజులో మృతి నొందారు. పెస్టిలెన్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. ఒక్క రోజులో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు 70,000 మంది చచ్చిపోయారు. అప్పుడు ఉన్న ప్రజల సంఖ్య ప్రపంచంలో చాలా తక్కువ. అంత తక్కువ ప్రజల సంఖ్యలో ఒక్కరోజు ఈ తెగులు ద్వారా, దేవుడి తీర్పు ద్వారా 70,000 మంది చచ్చిపోయారు. అయితే మన దేవుడు, ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. మనం గమనించినట్లయితే 16వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, 2 సమూయేలు 24వ అధ్యాయము 15వ వచనంలో తెగులు రప్పించగా అని రాశాడు. యెహోవా దేవుడు ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించగా అని 15వ వచనంలో రాశాడు. ఎప్పుడైతే దూత బయలుదేరిందో, ఇశ్రాయేలు మీద దూత తన చెయ్యి చాపి ఈ తెగులు చేత ఇశ్రాయేలును నశింపజేస్తున్నప్పుడు కరుణగల దేవుడు చూసి ప్రజలంతా నశించిపోతూ ఉంటే, కరుణగల దేవుడు ఆ దూతను చూసి ఒక మాట అన్నాడు. ఏమిటో తెలుసా? అంతే చాలును అనింది బైబిల్ గ్రంథంలో. అంతే చాలును, ఇక చాలు. ఈ మనుషులు నశించిపోవడం నేను చూడలేకపోతున్నాను. వారు నా వైపు తిరిగి నన్ను ఆశ్రయించితే, నేనే నిత్యమైన దేవుడినని వారు తెలుసుకుంటే ఈ తెగులు ఇంకా ఆగిపోవాలి. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయి దూతకు ఆజ్ఞాపించాను. వెంటనే అక్కడ తెగులు ఆగిపోయింది. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమైంది. ఏమిటంటే, తెగులు మానవుణ్ణి రక్షించడం కోసం, పాప ఊపిలో నుంచి బయటకు తీసుకురావడం కోసం, గర్విష్ఠుడైన మానవుణ్ణి దీనునిగా చేయడం కోసం, దేవుణ్ణి ఏ రోజు తలుచుకొని మానవుడు ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని వైపు చూసేటట్టుగా చేసేందుకోసమై దేవుడు తెగులు అనేది భూమి మీదకి రప్పిస్తాడు. ఆయా యుగాలలో, ఆయా కాలంలో ఈ విధంగా తెగులు చేత జనులను శిక్షించినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. తెగులు రప్పించగా దేవుని చేతనే తెగులు రప్పించబడింది. అయితే ఇక చాలు, అంతే చాలును, నీ చెయ్యి తీయమని తెగులును ఆపినవాడు కూడా దేవుడై ఉంటున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా, దేశం కొరకు విజ్ఞాపనలు చేయాలండి. మనందరము దేవుని ఎరిగిన బిడ్డలు, నీచ దేవుడైన యేసుక్రీస్తుని ఎరిగిన బిడ్డలు, దేశ శ్రేయస్సుకై, మన భారతదేశముకై, భారతదేశ శ్రేయస్సుకై, భారతదేశంలో ఉండే ప్రజలు, ప్రధానులు, అధికారులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు మనము కేవలం మన వరకు మాత్రమే కాదు, దేశ క్షేమం కొరకు మనం అందరము ప్రార్థన చేయాలి. దేశ క్షేమాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా కోరుకోవాలి. దేశాన్ని మనం గౌరవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను అని బైబిల్ గ్రంథంలో ఉంది. జకర్యాలో 14వ అధ్యాయంలో 12వ వచనంలో మరి ఒక మాట ఉంది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. అక్కడ గమనిస్తే, మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి అని వ్రాయబడింది. చూడండి, అనేక సందర్భాలలో నిర్గమకాండంలో చూసాం, మనం గమనించినట్లయితే 2 సమూయేలు 24వ అధ్యాయంలో చూసాము, మళ్ళీ జకర్యాలో చూస్తున్నాం. జకర్యా 14వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా తెగుళ్ళు పుట్టించి. అసలు ఎవరికి అధికారం ఉందండి తెగులు పుట్టించడానికి? ఎవరు కూడా తెగులు పుట్టించలేరండి. మీకు ఇంకో మాట గుర్తు చేస్తాను. ఇన్ని నిరూపణలు,
ఈ తెగుళ్ళు ఎవరు పుట్టించగలరు? ఈ తెగుళ్ళు ఎవరు ఆపగలరు? ఎవరు ఈ స్విచ్ని ఆన్ చేయగలరు? ఎవరు ఈ స్విచ్ని ఆఫ్ చేయగలరు అనే దానికి బైబిల్ ఒక్కటి మాత్రమే ప్రపంచంలో జవాబు చెప్తుంది. ఏమిటంటే జకర్యా 14:12 మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి అని వ్రాయబడి ఉంది. అయితే ప్రకటన గ్రంథం 16:9 ఒక చక్కటి మాట ఉంది. ప్రకటన గ్రంథం 16:9 ఏమనుందంటే, ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామము అని వ్రాయబడింది. ఎవరికి అధికారం ఉందండి? ఎవరైనా దేశంలో ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప అధికారి, ఎవరైనా ఏ దేశంలో కానీ, ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అధికారి కానీ, ఏ ప్రధాని కానీ, ఏ అధ్యక్షుడు కానీ తెగులు ఆగిపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. మనం బ్రిటన్లో గమనించినాం, ప్రధానమంత్రి అక్కడ ఈ తెగులు గురయ్యాడు. ఎవరు ఆపలేరు. అయితే ఎవరికి అధికారం ఉంది తెగులు అంటే? స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో ప్రకటనలో 16:9 ఏమని వ్రాయబడిందంటే, ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామము అని వ్రాయబడింది. దేవునికి తప్ప ఏ మానవుడికి ఈ తెగుళ్ళ మీద అధికారము లేదు 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 అని బైబిల్ గ్రంథం చెప్తుంది. గమనించండి, దేవుని వైపు మనం కన్నులెత్తి చూడాల్సిన క్షణం ఇది. ప్రపంచమంతటా కూడా, ఈ భూగోళం అంతటా కూడా దేవుని వైపు కన్నులెత్తి మోకాళ్ళ మీద ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. దేవుడు కరుణించే దేవుడు, ఆయన కృపా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన కరుణ కొరకు ఎదురు చూడాలి. ఇక్కడ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే, మానవుడు విచ్చలవిడిగా పాపంతో ఉన్నప్పుడు దేవుని కోపాగ్నిలోని ఒక ప్రక్రియ ఏమిటి అని అంటే, దేవుని కోపాగ్నిలో ఒక భాగం ఏంటంటే తెగులు రప్పించడము. అయితే ఇప్పుడు ప్రపంచమంతా తలడిల్లిపోతా ఉంది తెగులుతో. మనం ఏం చేద్దాం? ఈ తెగులు మానిపోయిన విధానం కూడా బైబిల్లోనే ఉంది. చూద్దామండి, గమనిద్దాం ఈ తెగులు ఎలా మానిపోయిందో. సంఖ్యాకాండం 25:8 సంఖ్యాకాండం 25:8 ఇశ్రాయేలీలు మోయాబీలతోనూ మిద్యానీలతోనూ వ్యభిచరిస్తున్న కాలంలో తెగులు పుట్టిందని అక్కడ వ్రాయబడింది. అయితే ఆ తెగులు పుట్టి విపరీతంగా ఇశ్రాయేలులలో వేల సంఖ్యలో ప్రజలు చచ్చిపోతున్నప్పుడు ఒక వ్యక్తి లేచాడండి పైకి. ఎవరో తెలుసా ఆ వ్యక్తి? ఆయన పేరు ఫీనెహాసు. ఈ ఫీనెహాసు యవనస్తుడండి, యువకుడు. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సంఘములో ఉన్న యవనస్తులారా, ఆ తెగులు లేచినప్పుడు ఇశ్రాయేలులో వేల మంది యొక్క మరణము జరగకుండా ఆపినది ఎవరో తెలుసా? ఒక యువకుడు లేచాడు. మీరు అనుకోవచ్చు, ఎవరో దీనికోసం వృద్ధులు ప్రార్థన చేయాలి, వృద్ధులు ప్రార్థన చేస్తేనే తెగులు ఆగిపోతుంది, లేకపోతే ఇంకెవరో రావాలని కాదండి. ఒక యువకుడైన యవనస్తుడైన ఫీనెహాసు పైకి లేచి పరిహారము చేస్తే, దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడినటువంటి ఈ యువకుడైనటువంటి, ఈ యవనస్తుడైనటువంటి ఫీనెహాసు పైకి లేచి పరిహారం చేస్తే తెగులు ఆగిపోయింది. ఒక యవనస్తుడు ఇశ్రాయేలు జనాంగంలో తెగులు ఆపాడండి. యవనస్తులారా, దేవుని మాట వింటున్నటువంటి ప్రియ యవన బిడ్డలారా, మీ చేతిలో కూడా తెగులును ఆపే అధికారం దేవుడిచ్చాడు. మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని నామంలో మోకరిల్లి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ప్రపంచంలో తెగులు ఆగిపోతుంది. మనం అనుకుంటాం, మనం ఒక్కరు ప్రార్థన చేస్తే అవుతుందనా? నువ్వు 5 నిమిషాలు చేసే, 1 నిమిషం చేసే ప్రతి ప్రార్థన కూడా పరలోకంలో బహు గంభీరంగా, బహు గొప్పదిగా అది పనిచేస్తుందండి. నువ్వు 1 నిమిషము చేసే ప్రార్థన కూడా ఎంతో గొప్పగా పరలోకంలో ఫలిస్తుంది. ఈ లోకంలో ఏవి కూడా కాకతాళీయంగా ఏవి కూడా జరగవు. లోకంలో అనుకోకుండా జరిగేవి ఏమీ కూడా లేవు. లోకంలో నువ్వు ఇప్పుడు ఎందుకున్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, ఏంటి పరిస్థితులు, ప్రతి విషయం కూడా దేవుని చిత్త ప్రకారమే, దేవుని ఏర్పాటు ప్రకారమే జరుగుతున్నాయన్నది వాస్తవం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రతిదీ దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం ప్రకారమే జరుగుతున్నాయి. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, లేకపోతే ఇప్పుడు నువ్వు ఈ వాక్యం ఎందుకు వింటున్నావు, ఈ వాక్యం వినడం ద్వారా నీకు జరిగే ఆత్మీయ ఫలితం ఏమిటి, ప్రతి విషయం కూడా దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు వల్లనే జరుగుతుంది. కానీ ఏది ఊహించని విధంగా దేవుని బిడ్డల జీవితాలలో ఎప్పుడు కూడా ఏ విషయము జరగదు. అయితే తెగులు ఒక యవనస్తుడు ఫీనెహాసు ఆపాడని మనం తెలుసుకున్నాం. మరొక వచనాన్ని మీ ముందులో ఉంచుతున్నాను. సంఖ్యాకాండం 16 సంఖ్యాకాండం 16 47-48 వచనాలను మనం గమనిస్తే, మోషే అహరోనులకు వ్యతిరేకముగా కోరహు లేచాడు పైకి.
ఎప్పుడైతే మోషే అహరోనులకు వ్యతిరేకంగా విరోధముగా కోరహు పైకి లేచి, మా మధ్య దేవుడు లేడా, మా మధ్యలో పరిశుద్ధత లేదా, మోషే అహరోను లేనా, ఇశ్రాయేలుకు పెద్దలుగా ఉండవలసిందని ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసిన మోషే అహరోనులను ధిక్కరించి కోరహు ఈ విధంగా తిరుగుబాటు చేసినప్పుడు, అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 47వ వచనం మనం గమనిస్తే, తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్ని సందర్భాలలో మనం గమనిస్తున్నాం ఈ తెగులు మొదలు పెట్టింది ఎందుకు. ప్రతి చోట కూడా తెగులు మొదలు పెట్టిన దగ్గర అది గర్వము, తిరుగుబాటు. ఆ యొక్క తిరుగుబాటు ద్వారా గర్వము చేత తెగులు వచ్చింది, వ్యభిచారము చేత తెగులు వచ్చింది, పాపము చేత తెగులు వచ్చింది. దేవుడు భరించలేనటువంటి ఈ కార్యం మానవుల్లో, దేవుడు ప్రేమించే మానవుల్లో ఈ కార్యం చూసినప్పుడు దేవుడు శిక్షించడానికి తెగులను పంపించాడు. అయితే కృపామయుడైన దేవుడు, కృపా వాత్సల్యము కలిగినటువంటి దేవుడు, ఆయనే ఈ తెగులను మనలా తిరిగి ఆపినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ సంఖ్యాకాండ 16వ అధ్యాయం 47వ వచనంలో తెగులు జనులలో మొదలుపెట్టి ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, అహరోను ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయచిత్తము చేసెను అని వ్రాయబడింది. ఎవరండి అహరోను? యాజకుడు. యాజకుడు లేచి ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయచిత్తము చేసెను. ప్రియా దేవుని బిడ్డలారా, అనేకమైన సంఘాలలో ఉండేటువంటి సంఘ పెద్దలారా, సువార్థికులారా, సంఘ భారాన్ని మోస్తున్నటువంటి వారులారా, అహరోను, యాజకుడైన అహరోను లేచి ధూపం వేశాడు, తెగులు ఆగిపోయింది. ఇక్కడ గమనించినట్లయితే ఈ అహరోను లాగా యాజకులుగా ఉన్న సంఘ కాపరులు, సంఘ పెద్దలు, సంఘ భారాన్ని మోసేవారు, మీరు ప్రార్థన చేయాలి. ధూపం వేయడం అంటే ఎప్పుడైతే మీరు సంఘ భారాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కొరకు, ప్రతి దేశము కొరకు, ప్రతి అధికారి కొరకు, ప్రతి రాష్ట్రం యొక్క క్షేమము కొరకు మీరు ప్రార్థన చేస్తే, నువ్వు ఉండే పట్టణము కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే, నీ ప్రార్థన ధూపార్తిలాగా దేవుని సన్నిధికి పోతుంది, ఒక సమాధాన పలిలాగా దేవుని సన్నిధికి పోతుంది. అయితే ఇక్కడ మంచి వచనం ఏముందంటే 48వ వచనములో ఈ అహరోను ఏం చేశాడంటే, అతడు చచ్చిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. ప్రియ సంఘ కాపరి, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ దైవజనుడా, సువార్థికుడా, అహరోనులాగా, యాజకుడైన అహరోనులాగా ఈ ప్రజల మధ్యలో చనిపోయిన వారికి, బ్రతికిన వారికి మధ్యలో ధూపము చేత పట్టుకొని నువ్వు ప్రార్థనతో, అనేకమైన పశ్చాత్తాపం కలిగిన హృదయంతో నువ్వు నిలబడతావా? అహరోను చూపించినటువంటి భారము నువ్వు కూడా ఆ విధంగా నిలబడాలని ఈ యొక్క బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. యాజకుడైన అహరోను ధూపం వేసి తెగులు ఆపినట్టుగా మీరందరూ సంఘ కాపరులు, సంఘ పెద్దలు ఈ విపత్కర పరిస్థితిలో, ఈ భూగోళం ఉన్న విపత్కర పరిస్థితిలో ప్రార్థన అనే ధూపం ద్వారా ఈ తెగులను దయచేసి ఆపాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇప్పుడున్న ఈ కరోనా వైరస్ విపత్తు నిర్మూలనకు ప్రభుత్వాలు, డాక్టర్లు, పోలీసులు చేస్తున్న సేవలు నిజంగా ఎంతగానో ప్రశంసనీయంగా ఉంటున్నాయి. డాక్టర్లు ప్రపంచమంతా వందల కొలది ఈ కరోనా మహమ్మారి వల్ల ఎంతమందో చచ్చిపోయారు. అందుకోసమే చెప్పారు, డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వగలరు తప్ప ఈ తెగులు నుండి స్వస్థత ఇవ్వడానికి పూర్తిగా వారి హస్తాలలో లేదన్న వాస్తవం మీకు తెలియజేస్తున్నారు. దీని నుండి స్వస్థత, ఈ విపత్తు నుంచి ఈ భూగోళాన్ని విడిపించగలిగిన శక్తి ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే ఉందన్న వాస్తవాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు కనాను దేశం చేరకముందు, గమనించండి, నేను ముగించేస్తున్నాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వైపుకు ప్రయాణం చేయకముందు, లేదా కనానుకు చేరకముందు రకరకాల తెగుళ్ళు ఐగుప్తు దేశంలో చూశారు. ఆ తెగుళ్ళు చూసిన తరువాత చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారంటే ఐగుప్తులో ఉన్నారు. వారు చేరవలసినటువంటి వారి ఆశ ఏమిటంటే కనాను దేశం. వారు కనాను దేశమునకు చేరడానికి ముందు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు రకరకాల తెగుళ్ళు ఐగుప్తు దేశంలో వచ్చాయి. ఈ తెగుళ్ళన్నీ వాళ్ళు చూసిన తర్వాత చివరికి చేరింది ఎక్కడంటే కనాను దేశంకు. వారు ఏది ఆశించారో ఆ వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశానికి చేరారు. ఈ లోకమనే ఐగుప్తులో ఉన్న మనము దేవుని బిడ్డలము.
ఇటువంటి తెగుళ్ళు చూస్తున్నామంటే గుర్తు ఏమిటంటే, లోకానికి సూచన ఏమిటంటే అతి త్వరలో పరమకాణానికి మనం చేరబోతున్నాం అనేది సూచన. ఆ రోజు ఐగుప్తు అనేటువంటి ఆ లోకములో దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన తెగుళ్ళు చూసిన తర్వాత వెనువెంటనే జరిగింది కనాను దేశము చేరిక. అయితే ఇప్పుడు దేవుడిస్తున్న గొప్ప సూచన ప్రపంచానికి ఏమిటంటే, దేవుని ఆశ్రయించిన బిడ్డలు, ఈ ఆత్మీయ ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఆయన ఆశ్రయించి పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్న ఈ కాలంలో ఉన్న ఇశ్రాయేలీయులు, నువ్వు ఏ సంఘంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీవు దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఆత్మీయ ఇశ్రాయేలీయుడవు, ఆత్మీయ ఇశ్రాయేలురాలవు. అయితే నువ్వు పరమకానానికి చేరడానికి అతి సమీపమైన రోజులు వచ్చాయి. కారణం ఏమిటో తెలుసా? తెగుళ్ళ తరువాత కనాను చేరుట, ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉందనడానికి సూచన. ఈ తెగులు తర్వాత పరమకానాను చేరుట అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయినప్పటికీ దేవుడు తన బిడ్డలను కాపాడే పద్ధతులు కొన్ని బైబిల్ గ్రంథంలో రాశాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఈ తెగులు అంటే అర్థం ఏమిటంటే, చుట్టూ ఏముంది, ప్రజలు ఎందుకు భయపడుతున్నారు, గవర్నమెంట్ వారు ఎందుకు అనుమతించడం లేదు, మన క్షేమాన్ని కోరి మనం చచ్చిపోతామని బయట తిరగొద్దంటున్నారు. మనం ఎందుకు వెళ్ళడం లేదు బయటికి, మరణం ఉందని వెళ్ళట్లేదు. అంటే చుట్టూ ఏమో తెగులు అంటే అర్థం ఏమిటంటే, చుట్టూ ఏమి ఉంది అంటే చావు ఉంది, చుట్టూ మరణం కాచుకొని ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా నీవు ఉంటే నీ చుట్టూ కాచుకొని ఏముందంటే చావు ఉంది. నీ చుట్టూ చావున్నా కూడా నీవు ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయించి ఆయన సురక్షితమైన రెక్కల నీడ కింద బ్రతికే దేవుని పరిశుద్ధ బిడ్డవైతే నీ చుట్టూ చావు ఉన్నా కూడా సురక్షితంగా ఈ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడతావు. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. సింహపు బోరులో దానియేలు ఉన్నాడు. దానియేలు చుట్టూ ఏమున్నాయండి? సింహాలు ఉన్నాయి. చుట్టూ సింహాలు ఉండడం అంటే ఏమిటది? చావు. చుట్టూ సింహాలు, ఆకలితో ఉన్న సింహాలు చుట్టూ ఉన్నాయంటే చావు. దానియేలు చుట్టూ ఏముందంటే చావు ఉంది. చుట్టూ చావున్నా కూడా ఆయనను ఆశ్రయించిన, ఆయన కొరకు పరిశుద్ధమైన బ్రతుకుతున్నటువంటి దానియేలు సురక్షితంగా ఆ చావులో నుంచి బయటకి వచ్చాడు. ఈ తెగులు కాచుకొని ఉన్నా, ఇది ప్రపంచంలో చుట్టూ ఉన్న ఎంత భయంకరమైనదైనా దేవుని బిడ్డలు మీరు ఆయన ఆశ్రయించిన వారైతే, ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన వారైతే చుట్టూ చావు మరణము కాచుకొని ఉన్న సురక్షితముగా ఈ తెగులు నుంచి నువ్వు బయటకు వస్తావని దేవుడి వాగ్దానం మన మధ్యలో ఉంటుంది. గమనించండి, ఇక్కడ అందుకే కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఏమని రాయబడిందంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నువ్వెవరి నీడను విశ్రమిస్తున్నావు ఈరోజు? అనేక మంది లోకంలో మనం గమనించినట్లయితే అనేక భాషలు మాట్లాడేవారు, అనేక దేశాల్లో ఉండేవారు ధనమును ఆశ్రయించి ధనమును నమ్ముకున్నారు. అనేక మంది వారి అధికారాలను నమ్ముకున్నారు. అనేక మంది వారి దేశంలో ఉన్న వైద్య జ్ఞానాన్ని నమ్ముకున్నారు. కానీ ధనము కానీ అధికారము కానీ వారి దేశంలో ఉన్న వైద్య జ్ఞానం ఏది పనికి రాదు అని ఈరోజు ఇది నిరూపణ జరిగింది ప్రపంచంలో. ఎందుకంటే నువ్వు వాటిని దేనిని ఆశ్రయించినా మరణము నిన్ను వెన్నంటి ఉంటుంది తప్ప. అందుకోసమే బైబిల్ గ్రంథంలో కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నువ్వు ఆయన నీడనున్నావా? ధనము నీడనున్నావా? నువ్వు ఆయన నీడనున్నావా? లేకపోతే నువ్వు చాలా ధనవంతుడు అనే నీడను అనుకుంటూ భ్రమపడుతున్నావా? నువ్వు ఆయన నీడలో ఉన్నావా? లేక పూర్తిగా వైద్య జ్ఞానమే నన్ను రక్షిస్తుందనే భ్రమలో నువ్వు ఉన్నావా? సర్వశక్తుని నీడలోకి ఈ దినము నువ్వు రా ప్రియ దేవుని బిడ్డ. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సర్వశక్తుని నీడకు ఇప్పుడే దేవుని వాక్యం నువ్వు వింటుండగా, పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తుండగా, సర్వశక్తుడైన యేసు క్రీస్తు యొక్క నీడలోకి, ఆయన సురక్షితమైన రెక్కల నీడ కిందికి నువ్వు వస్తే ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు. అందుకోసమే కీర్తనలు అదే 91వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందంటే, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అదే 91వ అధ్యాయంలో 10వ వచనంలో, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ గుడారం దానికి ఆజ్ఞాపించేవాడు దేవుడు. దానికి రమ్మని కానీ పొమ్మని కానీ ఆజ్ఞాపించేవాడు దేవుడు అయి ఉంటున్నాడు.
నువ్వు ఆయన్ని ఆశ్రయించిన బిడ్డవైతే నీ చుట్టూ చావు ఉన్నా, నీ చుట్టూ మరణం ఉన్నా నీకు మాత్రం ఏమి కలగదని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. ఏ తెగులును నీ గుడారంను సమీపించదు. 14వ వచనంలో మంచి మాట ఉంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ విపత్తు నుండి, ఈ మరణము నుండి, లోకంలోకి వచ్చిన ఈ శిక్ష నుండి నేను తప్పించడానికి నీ దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఇప్పుడే ఈ స్వార్థ నీకు వినబడుతున్న ఈ క్షణమే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము నీ మీద ప్రోక్షించబడును గాక. నీవు క్షేమంగా నీ గృహములో నీ యొక్క కుటుంబంతో నువ్వు ఉండాలని దేవుని యొక్క ఆశ. ఆయన అగ్ని ప్రాకారము నీ గృహం చుట్టూ, నీ దేహం చుట్టూను ఒక అగ్నిని ప్రాకారముగా ఆయన ఉంచునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో గడుపు. దేవుని కృప మీకందరికీ తోడై ఉండునుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని వినిన ప్రతి దైవజనుడు, ప్రతి స్వార్థికుడు, ప్రతి సంఘ పెద్ద, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి ఈ ప్రార్థనలో దయచేసి ఏకీభవించండి. మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో తగ్గించుకోండి. మీ యొక్క పాపములు ఏమైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, ఏమైనా దేవునికి వ్యతిరేకంగా మీరు పాపం చేసి ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమంది ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎదురు చూసినట్టుగా నీ కొరకు ఎదురు చూస్తూ పిలుస్తున్నాడు. నీవు ఆయన కొరకు లేచి నిలబడు. ఆయన కొరకు లోకంలో నిలబడు. ఆకాశంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, రకరకాల గ్రహాలు, అంతరిక్షంలో ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఆశ ఒకే ఒక గ్రహం మీద, అది ఈ భూగ్రహం మీద మాత్రమే. ఎందుకో తెలుసా? ఆయన తన ప్రజలను సృష్టించుకొని ఉంచింది ఈ గ్రహంలోనే. ఈ గ్రహంలో ఉన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన కోసం నువ్వు ఎన్నో చేయాలని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధుడ, దయగలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాలను విన్నటువంటి ప్రతి సహోదరుడిని, ప్రతి సహోదరిని మీరు దీవించండి. మీ యొక్క తండ్రి పరిశుద్ధ ఆత్మ యొక్క కాపుదల వారికి నిత్యం దయచేయండి. లోకములో ఉన్నటువంటి ప్రతి విధమైన శోధన నుంచి వారిని తప్పించండి. నీ కొరకు ప్రభువా విధేయులై, ధీరులై, వారి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి నీవే నిజమైన దేవుడవని, తెగులును ఆపగల శక్తి నీకు మాత్రమే ఉందని గ్రహించి తమను తాము తగ్గించుకొని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే దేశాన్ని స్వస్థపరుస్తానన్న ప్రభువా నీ వాగ్దానములు మా దేశంలో నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాను. మా భారతదేశాన్ని ప్రభు కాపాడండి. కానీ మా భారతదేశంలో ఉన్న ప్రధానులను, ప్రతి అధికారిని, రాష్ట్రపతిని, ప్రతి ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ యొక్క విపత్తులో వాళ్ళు ఎటువంటి ప్రభా మంచి సూచనలు తీసుకోవాలో మంచి ఆలోచన దయచేయండి. వారందరినీ కాపాడండి, దీవించండి ప్రభా. మన భారతదేశ ప్రజలందరినీ ప్రభా నీ బిడ్డలుగా నిజమైన దేవుణ్ణి గుర్తించే విధంగా మీరు చేయమని ప్రార్థిస్తుంది ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి నీ బిడ్డలుగా ఉండగలట సహాయం చేయండి. నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి సహాయం చేయండి. ఐగుప్తు అనే ఈ లోకంలో ఈ తెగులు, ఇటువంటి తెగులు అయిపోయిన తర్వాత పరమకాణాన్ని చేరడానికి బహు దగ్గరగా, బహు సమీపంగా కాలం ఉందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తించగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. నాయన మీరు అక్కడ అతి సమీపంగా ఉంది తండ్రి. ఎప్పుడు వస్తారో, అకస్మాత్తుగా వస్తారో ప్రభా, ఆ రోజు మేమందరం ఎత్తబడి మధ్యాకాశంలో నిన్ను కలుసుకొని ముఖాముఖిగా నిన్ను చూసి ఆనందించే ఆ శుభ గడియను దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను. ప్రతి బిడ్డను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామంలో మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాన్ని, వారిని మీరు క్షేమముగా ఈ విపత్తులో
మీరు కాచి కాపాడి నీ అగ్ని కంచెను, నీ అగ్ని ప్రాకారాన్ని వారి దేహంలో చుట్టూ, వారి గృహంలో చుట్టూ ఉంచమని మేము అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘాన్ని ప్రభా, ప్రతి భారతీయుని నీ చేతికి అప్పగిస్తున్నా. సహాయం చేయమని ప్రార్థిస్తూ నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ పాపమును విడిచిపెట్టి నేను ఆశ్రయించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ నీ రెక్కల చాటును సురక్షితంగా ప్రతి ఒక్కరిని ఉంచమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు చక్కటి సందేశంతో, అనేక ఆత్మీయ సత్యాలతో మనల్ని అందరినీ ఆత్మీయంగా బలపరిచిన దైవ సేవకునికి మరొకసారి ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నానండి. మరొకసారి మీ యొక్క ఓపికను బట్టి, సహనాన్ని బట్టి, మీరు పాల్గొందిన విధానాన్ని బట్టి ప్రభువును మహిమపరుస్తుంటున్నాను. తిరిగి ప్రభు చిత్తమైతే వచ్చే వారము ఇదే రీతిగా ఆన్లైన్లో మనం ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకుంటామండి. మరొకసారి ఈ రీతిగా మరి యొక్క కార్యక్రమం ప్రసారం పడడానికి మన యవనస్తులు చేసిన ప్రయాసాన్ని బట్టి వారిని అభినందిస్తుంటున్నాను. మనకందరికి తెలిసిన రీతిగా సంఘ కూడిక కార్యక్రమాలు ఏమి ఉండవండి. మరి సంఘంలో ఎవరైనా కుటుంబాలలో అనారోగ్యం ఉన్నట్లయితే కన్నా మీరు ఫోన్ చేసి తెలిపినట్లయితే మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. అదే రీతిగా మీరందరూ బాగున్నారని చెప్పి ప్రభుని స్తుతిస్తూ మీ కొరకు ప్రార్థిస్తుంటున్నాము. అనుదినము, అనునిత్యము. మనకంతా తెలిసిన రీతిగా దశమ భాగము దేవుని సొమ్ము. దేవునికి కైసరికి ఇవ్వాలి కాబట్టి మరి ఎవరైనా విరాళాలు దేవుడిని ప్రేమించి దేవుని సేవ నిమిత్తమై మా వంతు, మా కానుకలు దేవునికి సమర్పిస్తామన్నట్లయితే మీరు ఫోన్ చేసినట్లయితే మీ వద్దకు వచ్చి కలెక్ట్ చేసుకోవడం, లేదా ఇక్కడ స్క్రీన్ పైన వచ్చిన మొబైల్ నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మరి మేమెంతో మరి మాకు సహాయం చేసిన వారు అవుతారు. కాబట్టి దయచేసి గమనించి ఈ విషయంలో సహకరించాలని వేడుకుంటున్నానండి. ఇంతవరకు అనేక మందిని మీరు కుటుంబాలుగా మీ వంతును దేవుని పని కొరకై మీరెంతో మరి ధారాళంగా మీరు సాయం చేసినారు. అందుని బట్టి ప్రభు స్తుతిస్తుంటున్నాము. రానున్న దినాలలో కానీ ఈ యొక్క దేవుని సేవ కొనసాగుతున్నట్లు మీ హస్తాలు చాపాలని మనం చేస్తుంటున్నాం. ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకుందామండి. సహోదరుడైన రంగయ్య గారు వచ్చి చివరి ప్రార్థన చేయాలని మనం చేస్తుంటున్నాం. నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో నుండి ఇంతవరకు మీ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానానికి స్తోత్రాలు. మీరంతా నమ్మకమైన దేవుడు ప్రభా. మేము అడిగిన దానికంటే, మేము ఊహించిన దానికంటే అత్యధికంగా అనిపించే దేవుడిని సూచించి కనపరుస్తున్నాం. లోకమంతా కూడా కరోనా వైరస్తో ఎంతో సతమతమైపోతున్నప్పుడు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ సన్నిధిలో ఆరాధించేదానికి మాకు అనిపించినారు. వాక్యం చేత హెచ్చరించబడే కృప మాకు దయపాలించినారు ప్రభా. మీ ప్రసన్నతకై, మీ దైవ ప్రత్యక్షకై స్తోత్రాలు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, జీవించండి, కరుణించండి, దయ చూపించండి. ఇంతవరకు మీ ప్రసన్నత మాతో ఉంచినందుకు స్తోత్రాలు తెలుస్తూ నేటి జీవితంతో నింపి పంపవలసిందిగా తిరిగి మీ సమయంలో కలిసిన ప్రాంతము మీ కాపుదల పరిస్థితి మాకు అనుభవించవలసిందిగా ఆశీర్వదించి జీవించవలసిందిగా యేసుక్రీస్తు జీవనాలను అడిగి పెట్టినాం తండ్రి. ఆమేన్. మన ప్రియ పరలోకపు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని విశ్వాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.